నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను భవాని. భారతదేశ బలం యువశక్తి, కానీ అదే యువశక్తికి కేంద్రంగా చెప్పుకునే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుపై షాకింగ్ నిజాలను బయటపెట్టింది. స్టేట్ ఫైనాన్సెస్ 2025-26 పేరుతో విడుదలైన ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం మారబోతోంది. ఇది అంచనా కాదు, ఆర్బీఐ అధికారిక హెచ్చరిక. 2016లో తెలంగాణలో 60 ఏళ్లు దాటిన వారు 10.1% మాత్రమే. అదే 2026 వచ్చేసరికి అది 12.5%కి చేరింది. ఇదే వేగం కొనసాగితే 2036 నాటికి 17.1% జనాభా వృద్ధులే. అంటే ప్రతి 6గురిలో 1 వృద్ధులు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. 2036 నాటికి దేశంలో అత్యధిక వృద్ధులున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానం, తెలంగాణ 7వ స్థానానికి చేరుకుంటాయి. కేరళ, తమిళనాడు తర్వాత తెలుగు రాష్ట్రాలే. ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది, తెలుగు రాష్ట్రాలకు ఈ దశాబ్దమే చివరి అవకాశం. ఇప్పుడే యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు, ఉత్పాదకత పెంచే సంస్కరణలు చేపట్టకుంటే ప్రమాదానికి చేరువవుతున్నట్లే. ఇక ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు. నమస్తే అండి బండారు రామ్మోహన్ రావు గారు. అదేవిధంగా మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు, విశ్లేషకులు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. ఉప్పల లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి ఉప్పల లక్ష్మణ్ గారు. నమస్తే. ఎస్ రామ్మోహన్ రావు గారు, అసలు ఏంటి మరి మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా మారబోతుంది వచ్చే కొన్నేళ్లలో? ఇప్పటి వరకు కూడా మరి నేను చెప్పింది అయితే విన్నారు. మొత్తం వృద్ధులే ఉంటారా? అసలు ఏంటి, ఏం జరగబోతుంది అనుకోవాలి? మీకు అట్లాగే కోటేశ్వర గారికి, ఇప్పుడు లక్ష్మణ్ గారికి అనే నమస్కారం. ఒకనాడు మన జనాభా రేటు 1036 ఉండేది, 55-52 పంపిస్తే. ఇప్పుడు పూర్తిగా 17కు 15 నుంచి 17 మధ్యన 1000కి అంటున్నాం. కాబట్టి చూస్తే ఏంటంటే జనాభా రేటు తక్కువైంది. అట్లాగే మనకు మొదటి నుంచి కూడా చాలా యువ భారతం మనది, నవభారతం నిలిపిద్దామనే ఆలోచనతో పోతున్నాం. కానీ మెల్లమెల్లగా ఉద్దేశం జననాల రేటు తక్కువ, మరణాల రేటు కూడా తగ్గింది. అది దాన్ని గమనించాలి. యాక్చువల్గా ఏంటంటే మరణాల రేటు తక్కువ కావడం వల్ల వృద్ధి జనాభా పెరుగుతుంది అనిపిస్తుంది తప్ప, గతంలో జననాలు మరణాలు సమానంగా ఉండేవి. ఇప్పుడు ఈ మధ్యన మరణాల రేటు తక్కువ కావడం, జననాల రేటు కూడా తక్కువ కావడంతో ఈ రెండింటి మధ్య అంతరం వస్తున్నది. ఇప్పటికి కూడా ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం మెరుగ్గానే ఉన్నాం. చాలా ఐరోపా దేశాలు కానీ అభివృద్ధి దేశాలతో పోలిస్తే మనం ఇంకా మెరుగ్గానే ఉన్నాం అంటున్నారు. నేనైతే ప్రమాద గండికలు మోగుతున్నాయి అంటున్నారు. అంటే ఒకటి ఏంటంటే ఆర్థిక అసమానత పెరుగుతున్న సమాజంలో ఒక్కోసారి జనాభా రేటు తక్కువైతే మంచిదే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే చాలా వరకు మొత్తం అసమానతలు పెరిగి సంపద అంతా పోగైన సందర్భాల్లో చాలా మంది జననాల రేటు తక్కువ చేయడానికి మధ్యతరగతిలో కొంతవరకు ఆలోచన ధోరణి మారడం. అలాగే పేదల్లో మాత్రం జననాల రేటు బాగానే ఉంది. చూడండి, ఏ రకంగా చూసినా కూడా పేదలు అంతకంటే దిగువ మధ్య తరగతి ప్రజల్లో బాగానే ఉంది. కానీ ఎగువ మధ్య తరగతి ప్రజలు అట్లాగే చాలా వరకు వయసు రీత్యా పెళ్లిళ్ళ వయసు కూడా మారడం మన దగ్గర. ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి, 1-2 కాదు. ఒకనాడు 60s లో వచ్చిన కుటుంబ నియంత్రణ, 2 లేక 3 పిల్లల నుంచి మొదలుకొని ఇవాళ మళ్ళీ పిల్లల్ని కనండి అని చంద్రబాబు నాయుడు లాంటిగా ప్రచారం చేసే క్రమానికి వచ్చినామంటే ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ మనం జాగ్రత్త పడుతున్నాం అనిపిస్తున్నది. దీనివల్ల పెద్దగా మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర అంతగా ఉండకపోవచ్చు అంటున్నాను నేనైతే. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఈ జననాల రేటు తక్కువ కావడం ఆందోళన కారణం అయినా కానీ మిగతా దేశాల కంటే మనమైతే మెరుగ్గానే ఉన్నాం అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు వచ్చే ప్రమాదం ఉంది కనుక 2036లో ఏం జరుగుతుంది, 50లో ఏం జరుగుతుంది అనుకుంటే జనాల రేటు తక్కువ అవకాశం ఉన్నది. అంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చింది. అంటే ఎక్కువ మంది పిల్లల్ని కానీ ఎందుకు బాధపడాలి, 1-2 సరిపోతారు కదా అని. అట్లాగే ఆరోగ్యము, విద్య వీటి మీద ఖర్చు ఎక్కువ అవడం వల్ల కూడా ఈ మధ్యతరగతి జనం కొంత జాగ్రత్త పడుతున్నాను అనుకుంటున్నాను. అనేక సామాజిక కారణాలు ఉన్నాయి ఇందులో. స్పష్టంగా చెప్పాలంటే పేదరికము పెరగడం, పేదరిక నిర్మూలన పథకాలు ఎన్ని వచ్చినా కూడా మళ్ళీ అరకొర వసతులు రావడం, ముఖ్యంగా విద్య ఆరోగ్యం చాలా ఖరీదైనగా మారడం, ఇవన్నిటితోని సరిపోతారు, 1 లేక 2 సరిపోతారు అంటున్నారు. ఇప్పటికి కూడా ఆ లెక్కను చూసుకుంటే 1.7 దాకా ఉన్న మన జనాల రేటు చూసుకుంటే మెల్లమెల్లగా 1.5 దిగజారుతుంది 2030 అంటున్నాం కావచ్చు. కానీ మిగతా దేశాలతో పోల్చుకుంటే మనం బాగానే ఉన్నాం అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, ఉప్పల లక్ష్మణ్ గారు చెప్పమ్మా. చెప్పాలి లక్ష్మణ్ గారు.
మరి ఇప్పుడు ముందు చూసుకుంటే గనక ప్రభుత్వాలు ఏదైతే మరి ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అన్న దగ్గర నుంచి ఇప్పుడు పిల్లల్ని కనండి అంటూ కూడా ప్రభుత్వాలే చెప్పడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ముందుగానే ఈ ప్రమాద హెచ్చరికలు ప్రభుత్వాలు గ్రహించి ముందు జాగ్రత్త వహిస్తున్నాయి అనుకోవచ్చా? అంతే కదమ్మా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పడం కానీ, లేకపోతే కేంద్రంలోని కొంతమంది చెప్పడం కానీ, దాని ఉద్దేశం అదే. సరే, అది ఏదో మతపరంగా కూడా అది వర్తించేటట్టు కొంతమంది మాట్లాడారు. మనం మతపరంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే పూర్వకాలము పెద్దలు ఎలా మాట్లాడేవారంటే, తల్లిదండ్రులు అప్పట్లో మ్యారేజ్ ఏజ్ కూడా చాలా తక్కువ. 21 సంవత్సరాలు నిండాల మేజరు అనేది మార్చే 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు దాటుతూనే అమ్మో పెళ్లి చేసేయాలా అని ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ 21, 22 సంవత్సరాలు 20 సంవత్సరాల ప్రాంతంలో ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయి. సో పిల్లలు పుట్టినప్పుడు ఏంటి, అప్పుడు ఉన్న తల్లిదండ్రులు సపోజ్ 2 అమ్మాయిలు పుట్టారు అనుకోండి వరుసగా, అబ్బాయి కూడా కావాలరా, నువ్వు అప్పుడే బంద్ చేసుకోకూడదు, అంటే ఆపరేషన్ చేయించుకోకూడదు, మనకు అబ్బాయి ఉండాలి ఇంట్లో, మనకి వంశపారంపరంగా నిలబడాలి వంశము అని చెప్పి, అది 3 అమ్మాయిలైనా తర్వాత అబ్బాయి వచ్చేంత వరకు కూడా ఆగడం, ఇట్లాంటివి జనాభా పెరగడానికి కూడా కారణమైంది. అది నమ్మేవాళ్ళు అప్పుడు. పిల్లలు కూడా లేదు కరెక్టే, 2 అమ్మాయిలు ఏంటి, ఒక అబ్బాయి పుట్టని అనుకున్న అట్లా పెద్దలు చెప్పారు కదా. ఇప్పుడు పెద్దల మాట ఎవరు వింటున్నారమ్మా? నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా అబ్బాయికి అమ్మాయి పుట్టింది, చాలా అమ్మాయిని నేను పెద్ద చేసి మంచిగా తీర్చిదిద్దుతారా, ఒకరే చాలంటున్నాడు. ఏం చెప్పాలి నేను, చెప్పండి. నాకేమో 2 అమ్మాయిలు 1 అబ్బాయి, 2 అమ్మాయిల మొదటి తర్వాత అబ్బాయి. నాకు అప్పుడు మా అమ్మ నాకు 2 అమ్మాయిలప్పుడు ఎందుకు, నువ్వు 2 చాలు కదా అంటే మా అమ్మ ఒప్పుకోలేదు, అబ్బాయి కావాలరా అనేది. సో మళ్ళీ ఆగాము, అబ్బాయి పుట్టాడు, మళ్ళీ ఆపరేషన్ చేయించాము. మరి ఇక్కడ మన పద్ధతుల్లో కూడా మారుతున్నాయి. ఇవాళ పిల్లలు మన తల్లిదండ్రుల మాట వినే పరిస్థితిలో లేరు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎంత సంపాదిస్తున్నాము, ఏ విధంగా మనం పెంచాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి అని ఒక ప్లానింగ్ ప్రకారం మాట్లాడుకుంటున్నారు. దానికి తగినట్టు ఏమైపోయిందంటే సమాజంలో అన్ని విధాలుగా అన్ని రేట్లు పెరిగిపోయాయి. చదివించాలి పిల్లల్ని అంటే వాళ్ళ లక్షలు కాదు కదా, కోట్లు కావాల్సి వస్తుంది మెడిసిన్ చదివించాలంటే. ఇక్కడ పిల్లల్ని చదివించాలనే ధోరణి, రిక్షా దొక్కే వాడి దగ్గర నుంచి, ఆటో తోలే వాడి దగ్గర నుంచి మా పిల్లల్ని చదివించుకోవాలి, నా ఆటో తక్కకూడదు, నేను దొక్కినా నా కొడుకు తక్కకూడదు అనేటువంటి భావనతో చదివించే వాళ్ళ సంఖ్య పెరిగింది, విపరీతంగా పెరిగింది. ఈవెన్ ముస్లిం మైనారిటీల్లో కూడా విపరీతంగా పెరిగింది చదివించాలనేటువంటి ఆలోచన. సో దాంతో ఏమైపోయింది, ఆ ఖర్చులు కనిపిస్తున్నాయి వాళ్ళ కంటికి. చాలు, ఒక కూతురు ఒక కొడుకు చాలు, వీళ్ళిద్దరిని చదివించుకొని గొప్ప వాళ్ళని చేస్తే చాలు, వాళ్ళు మనల్ని ఏదైనా పెద్దయినా చూసుకుంటారు, ఇంతమందిని మనం ఎలా పోషిస్తాము, నా ఆటో నా డబ్బులు సరిపోవు కదా, ఇలా మాట్లాడుతున్నారు. అంటే దీనివల్ల ఏమైపోయిందంటే ఈ సమాజంలో ఇంత ఖర్చులు ఎందుకు పెరిగిపోయాయి, దీన్ని తగ్గించాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఎంత భయంకరమైన ఖర్చులు తగ్గించాలని ఏ ప్రభుత్వం అన్నా ప్రయత్నాలు చేస్తుందే, ఇంకా వాటికి ఆ యొక్క కార్పొరేట్ సంస్థలకు ప్రతి ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తున్నది. అలాగే రెండోది మెడికల్, మెయిన్ ఈ 2 భయపడేది ఎవరు దేని సమాజంలో? మధ్యతరగతి వాళ్ళు, పేదలు. అంటే చదువుకు విద్యకు చదువుకు వైద్యానికి భయపడుతున్నారు. ఓకే, అయితే ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులను బట్టి కూడా చాలా వరకు మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి చాలా వరకు ఆలోచిస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు నాకు వచ్చే జీతం ఇది, నేను ఎంతమంది పోషించగలుగుతా, ఇది ఎంత ఖర్చు అవుతుంది, డిగ్రీ చదివించేంత ఖర్చు, ఇంజనీరింగ్ చదివించేంత ఖర్చు. లక్ష్మణ్ గారు
లక్ష్మణ్ గారు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు నిజంగానే పెరుగుతున్న ఖర్చులను బట్టి మధ్యతరగతి ప్రజలే అనుకోవచ్చు, ఇప్పుడు ఉన్నత కుటుంబాల్లో కూడా ఇలాంటివి అంటే అనుసరిస్తూ ఉన్నారు. అంటే ఒక్కరే చాలు మనకి అన్నట్టుగా ఉంటున్నారు. అంటే దీనికి గల కారణాలు ఏమనుకోవచ్చు? ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళంటే పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని వారి చదువు, అదేవిధంగా భవిష్యత్తుని మనం ఏ విధంగా ఉంచాలి, ఒక్కరైతే సరిపోతుంది అని ఆలోచనలో ఉంటారు. మరి ఉన్నత కుటుంబాల్లో కూడా ఈ విధమైన ఆలోచన ఏ విధంగా చూడాలంటారు? ఉన్నత కుటుంబాల్లో ఎలా ఉన్నారమ్మంటే వాళ్ళు కోట్లు సంపాదించి వాళ్ళ లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలా అనేది ఉంటది. ఎంజాయ్ చేయాలి అంటే పిల్లల్ని సాకాలి, పెంచాలి, ఇంతమంది అవసరమా, వాళ్ళందరినీ ఎవరు చూసుకుంటారు, పని మనుషులకు అప్పగించాలన్నా, చాలు ఒకరు చాలు ఇద్దరు అని ఇవాళ సిగ్గు లేకుండా చూస్తున్నాం కదా. కొడుకు పెళ్లికి వయసు వచ్చినా, కూతురు పెళ్లి వయసు వచ్చినా కూడా తల్లిదండ్రులు డబ్బులు ఉన్నది కదా అని ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఇతర దేశాలకు పోతూ ఫుల్గా వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళు చదువుతున్నారా, ఏం చేస్తున్నారు, ఎంజాయ్ అవుతున్నారా, మత పదార్థాలు తీసుకుంటారు పట్టించకుండా తిరుగుతున్నారు. ఈ సమాజం ఎట్లా ఉండాలి, మన ఎట్లా ఉండాలి, లేకపోతే ఏమవుతుందమ్మా, వేల కోట్లు సంపాదించుకోలేకపోతే వాళ్ళ పిల్లల్ని ఎంతమంది అని మనం అడిగితే ఇట్లనే ఒకరైతేనే చెప్తారు, ఏ కుటుంబంలో చూసినా. మరి ఎందుకు ఏంటి అంటే ఇదే ఎందుకు ఎవరు నేను ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చాలా మంది ఎలా అంటే భర్తలు చెప్పిందో, తల్లిదండ్రులు చెప్పేదో, లేకపోతే అత్తమామలు చెప్పేదో ఇదే పరిస్థితుల్లో ఇవాళ లేదు. నాకు అంత ఓపిక లేదు, ఒకరు చాలు, నేను కనలేను, మోయలేను, చేయలేను అంటే ఓ సంవత్సరం పిల్లలు పుడితే కనీసం 3 సంవత్సరాలు పిల్లల్ని చూసుకునే పరిస్థితి వస్తుంది తల్లి. ఆ 3 ఏళ్ళు తన ఎంజాయ్మెంట్ పోతుంది కదా అని కూడా ఆలోచే వాళ్ళు ఉన్నారు. డబ్బులు పనిచేస్తుంది. ఇక్కడ ఇవాళ ఒకవేళ సమాజంలో ఇంకా 2 కాకుండా 3, 4 పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ సంఖ్య తీసుకుంటే మనము పేదరికం ఎక్కువ మంది కాదు. అందుకని ఏం పర్వాలేదు, నేను సాకుతాను, నా 2 సరే 3 సరే అని ధైర్యంగా వాళ్ళు ఆలోచన చేస్తూ వస్తున్నారు తప్ప ఉన్నత వర్గాలు అస్సలు చేయటం లేదు. అంటే ఈ డబ్బును వాళ్ళు అస్సలు చేయటం లేదు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు యావరేజ్ ఈ వృద్ధుల సంఖ్య పెరుగుతుందంటే ఒకటి గమనించాల్సింది ఏమిటంటే ఆరోగ్యపరంగా వచ్చినప్పుడు ఈ అంటే మెడికల్లో కూడా సాంకేతిక పరమైనవన్నీ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎలా ఉండేదంటే హార్ట్ అటాక్ వచ్చిందంటే ఆసుపత్రి తీసుకుపోయిన తర్వాత అతను బతుకుతాడా లేదా చెప్పలేని పరిస్థితి. ఇవాళ అలాగా సమయానికి తీసుకెళ్లారు అనుకోండి ఖచ్చితంగా బతుకు. అలాగే అన్ని కూడా వైద్యపరంగా చాలా టెక్నాలజీస్ వచ్చాయి, చాలా మందులు తయారు చేశారు. ఇవన్నీ కారణంగా ఏంటంటే వృద్ధాప్యమైన తర్వాత అరే మనము సక్రమంగా ఉండాలి, తిండి తగ్గించాలి, వాకింగ్ చేయాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళు మెడిసిన్ వాడాలి, యోగా చేయాలి. యోగా బాగా విపరీతంగా ప్రచారమైంది ఓల్డ్ ఏజ్. దీనివల్ల ఏంటంటే ఏజ్ పెరిగిపోతుంది, పెరిగినా కూడా చనిపోయే పరిస్థితి, అంటే చనిపోయే వాళ్ళకే తగ్గింది. అందువలన దానివల్ల ఏమైంది, ఇంకా మనం మీరు అన్నట్టు ఇందాక 1.7 అది వాయిస్ కట్ అవుతుంది లక్ష్మణ్ గారు. ఈ ఫోన్ వచ్చిందమ్మా, సరే నేను వేరే ఫోన్ కట్ అవుతుందండి. ఓకే, కోటేశ్వరరావు గారు, మరి నిజంగా అయితే మనము ఇప్పుడు భారతదేశం యొక్క బలం యువశక్తి అంటాము. అయితే రాను చూస్తుంటే మరి యువశక్తి, యువకులు అనేది తగ్గిపోయి మొత్తానికి యువత అంటే ఇప్పుడు నిజంగానే లక్ష్మణ్ గారు చెప్పినట్టు మరణాల రేటు తగ్గుతోంది, జననాల రేటు తగ్గుతోంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతోంది అనుకోవాలి పరిస్థితి? ఏ దేశానికైనా యువశక్తి ఒక వరమే, కాకపోతే దాన్ని వినియోగించుకునేటువంటి తీరుతెన్నులు, ఆ యువశక్తికి అవకాశాలు కల్పించడం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు మనం జనాభా వృద్ధి రేటు లేదా వృద్ధాప్యం పెరిగేటువంటి వృద్ధుల సంఖ్య పెరుగుదల గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రపంచంలో దీనికి అనేకమైనటువంటి కారణాలు మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు, రెండోది వర్ధమాన దేశాలుగా ఉన్నటువంటి మన దేశంలో కూడా ఈ సమస్య ముందుకు వస్తూ ఉంది. అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఆల్రెడీ అమెరికా లేదా రష్యా కావచ్చు లేదా చైనా కావచ్చు, ఇటువంటి దేశాలన్నీ జపాన్, ముఖ్యంగా జపాన్ ఈ సమస్యను ఇప్పటికే ఎదుర్కొంటున్నాయి. మన దేశం వాటితోటి పోటీ పడతాం. ఇది అనివార్యమైనటువంటి పరిస్థితిగా మనకి కనిపిస్తా ఉంది. ఎందుకు అంటే జనాభా యువతలో లైఫ్ స్టైల్లో వచ్చినటువంటి మార్పులు ఒక ప్రధానమైనటువంటి కారణం. రెండోది జీవితంలో స్థిరపడిన తర్వాతనే వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతా ఉంది. ఈ సంఖ్య పేదలైనా ధనికులైనా మధ్యతరగతి వారైనా ఇటువంటి ఆలోచన అనేటువంటిది అన్ని తరగతుల్లోనూ ఉంది. ఎందుకంటే పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చినటువంటి పేదరికం లేకపోతే పడినటువంటి ఇబ్బందులని గమనంలో ఉంచుకొని వాళ్ళు సెటిల్ అయిన తర్వాత తమ పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలంటే ముందు సెటిల్ కావాలి అని వివాహాలు వాయిదాలు వేసుకుంటున్నటువంటి తీరు మనకి అన్ని సామాజిక తరగతులు, అన్ని ఆర్థిక తరగతుల్లో కూడా కనిపిస్తూ ఉంది. రెండవది, ఎక్కువ మంది పిల్లలు ఉండేట్లయితే, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే వాళ్ళని సాకేది ఎవరు? ఇంతకు ముందు గ్రామం వదిలో లేకపోతే పట్టణం వదిలి వెళ్ళకుండా అక్కడే ఉండేటువంటి ఉపాధి కూడా అక్కడే ఉంటాయి. కానీ వాళ్ళు అట్లా కాదు. సొంత గ్రామం వదిలి, సొంత పట్టణం వదిలి, సొంత రాష్ట్రం, చివరికి సొంత దేశం కూడా వదిలి వేరే చోట్లకి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లలను సాగటం అనేటువంటి ఒక పెద్ద సమస్యగా మారింది. అందుకని సాధ్యమైన మేరకు వాళ్ళని పరిమితం చేసుకోవడం. రెండోది, మన లక్ష్మణ్ గారు లేదా రామ్మోహన్ గారు చెప్పినట్లు ఆర్థిక పరమైనటువంటి వాళ్ళు సెటిల్ కావాలంటే మంచి విద్యా సంస్థలో చేర్చాలి, మంచిగా చేర్చాలి. ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటివి. ఇవాళ మన జనం, సామాన్య జనంతో సహా అందరూ కూడా ఫుడ్ లేకపోతే ఇటువంటి వాటికి చేసే ఖర్చుతో పోలిస్తే విద్యకు అవసరమైతే అప్పులైనా చేసి పిల్లల్ని చదివించాలి అనేటువంటి వాళ్ళు అనేక మంది అప్పులు పాలైనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. వైద్యం, మెరుగైనటువంటి వైద్యం పేరుతోటి కార్పొరేట్లకు వెళ్ళి అప్పులు పాలైనటువంటి, అంటే మన దేశంలో గతంలో అప్పులు ఎందుకు అంటే వ్యవసాయం దెబ్బతినో లేకపోతే వ్యాపారం దెబ్బతినో అనుకునేవాడు. ఇప్పుడు ఆ జాబితాకి ఈ విద్య, వైద్య ఖర్చులు కూడా తోడై అప్పులు గారటానికి ఇవి కూడా ఒక కారణంగా తెలియదు. అందుకని ఇవన్నీ చూసిన తర్వాత మనం అంత రిస్క్ తీసుకొని పిల్లల్ని ఎటు కాకుండా చేయటం ఎందుకు, ఎక్కువ మందిని కానీ, ఇట్లా రకరకాల కారణాలు. మన దేశంతో పోల్చుకుంటే చైనాలో 1% ఉంది, మనకన్నా ఇప్పుడు 2% ఉంది. రీప్లేస్మెంట్ రేటు 2.1 ఉండాలని జనాభా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ చైనాలో ఉన్నది 1%. జపాన్లో ఉన్నది కూడా 1-2% అమెరికాలో కూడా ఉన్నది 1.6%. ఇంకా అంతకంటే 1% కంటే తక్కువ ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. సింగపూర్, అదేవిధంగా కొన్ని ప్రాంతాలు హాంకాంగ్, మకావ్, ఇట్లాంటి ప్రాంతాలు, దేశాల్లో ఇంకా తక్కువ రేటు. అందుకని ఈ అభివృద్ధి అనేటువంటిది ఒకటైతే ఈ వలసలు ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కాదు. మన తెలంగాణ లేదా మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వీటికి వచ్చేసరికి మొత్తంగా దక్షిణాది అన్ని రాష్ట్రాలు కూడా తరతమ 1 పాయింట్ అటు ఇటు తేడాతోటి అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఎందుకు ఒకే విధంగా ఉన్నాయంటే కుటుంబ నియంత్రణ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు దాన్ని ముందుగా అందుకొని అమలు చేసినటువంటి రాష్ట్రాలు, ప్రాంతాలు ఇవి. అందుకని ఇవాళ దేశంతో మొత్తం బీహార్లో 3% ఫెర్టిలిటీ రేటు, జననాల రేటు ఉంటే మన దగ్గరకు వచ్చేసరికి 1.7,
1.5, 1.8 ఇట్లా అంటే రెట్టింపు జనాభా బీహార్ లాంటి పేదరికం లేకపోతే విద్య తక్కువగా ఉండేటువంటి రాష్ట్రాలు. అందుకని ఇది రాజకీయ రంగంలో కూడా ఇది ఒక సమస్యని సృష్టించబోతా ఉంది రాబోయే రోజుల్లో. జనాభా తక్కువగా ఉంది కనుక మీకు ఇన్ని లోక్సభ సీట్లు అవసరం లేదు, కొన్నిటిని మేము కోత పెడతామని చెప్పేసి చెప్తున్నారు. అందుకని ఇది ప్రధానమైనటువంటిది. అయితే మరి దీనికి పరిష్కారం లేదా అంటే పరిష్కారం ఉంది. ఇప్పుడు చైనా వాళ్ళు జనాభా నియంత్రణ చర్యల్లో భాగంగా ఒకరికంటే ఉండడానికి వీల్లేదని ఖచ్చితమైనటువంటి నిబంధనలు పెట్టారు. నిబంధనలు పెట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. జపాన్ ఇతర దేశాలు ఇవన్నీ అనుభవాలు చూసిన తర్వాత పనిచేసేటువంటి వాళ్ళ లభ్యత కొరత ఏర్పడుతుంది. రెండోది అది సామాజిక సమతుల్యతను కూడా దెబ్బతీస్తుంది కనుక మీరు ఎంత ఎక్కువ మంది పిల్లల కంటే మేము అంతగా మీకు రాయితీలు ఇస్తాము, ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ చైనా చెప్తా ఉంది. అందువల్ల మన దేశం కూడా ఇక్కడ జనాభా వృద్ధి సమతుల్యత ఉండాలి లేదా అవసరాలకు అనుగుణంగా పెరగాలి అంటే ఉపాధి హామీ అనేటువంటిది, చదువుకున్నటువంటి వాళ్ళకి తగినటువంటి ఉపాధి హామీ. కానీ మనం చూస్తున్నాం ఉపాధి హామీ పథకంగా హక్కుగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకాన్ని రద్దు చేసి దయాదాక్షిణ్యాలతో నడిచేటువంటి స్కీమ్ గా మార్చినటువంటి ప్రభుత్వాలు మరి మన యువతకు తగినటువంటి ఉపాధి హామీ ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నాయా అంటే లేవు. లేనప్పుడు మేము పిల్లల్ని ఎందుకు కనాలి, వాళ్ళని ఇబ్బందులు ఎందుకు పెట్టాలి, మేమెందుకు ఇబ్బందులు పడాలి అనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. అందువల్ల ఒకవైపు ఏమో ఇటువంటి ప్రమాదం మరింతగా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండోది కొన్ని ఐరోపా లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి అక్కడ అలవాట్ల ప్రకారం ఏంటంటే అసలు పిల్లలు ఎందుకు, మనకి పిల్లలు లేకపోతే మనం బతకలేమా అనేటువంటి ఒకటి. రెండోది పిల్లలు మనల్ని భవిష్యత్తులో చూస్తారు అనేటువంటి అవగాహన గతంలో ఉండేది. కానీ ఇప్పుడు పిల్లల్ని చూస్తా ఉంటే అనేక మంది తల్లిదండ్రుల పట్ల పిల్లలు అనుసరిస్తున్నటువంటి వైఖరిని చూస్తా ఉంటే ఇటువంటి పిల్లల్ని మనం కోరుకున్నది అనేటువంటి తల్లిదండ్రులు కూడా మనకి రోజు దర్శనం ఇస్తా ఉంటారు. దానికి ప్రత్యక్ష నిదర్శనం అందరూ బాగా ఉండి పిల్లలు కొడుకులు కూతుళ్ళు అందరూ బాగానే ఉండి వృద్ధాశ్రమాల్లో పడేయటాన్ని మనం చూస్తున్నాం. అందుకని ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు యువత కళ్ళ ముందు ఉన్నప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకు అనేటువంటి రకరకాల కారణాలతో వస్తున్నాయి. వీటన్నిటికీ ఏంటంటే ఒక హామీ, గౌరవప్రదమైనటువంటి వేతనంతో గౌరవప్రదమైనటువంటి జీవనం గడపడానికి ఒక హామీ కనుక ఉండేట్లయితే ఈ విధమైనటువంటి విపరీతమైనటువంటి పోకడలు రావు, జనాభాలో అసమతూకం అనేటువంటి కూడా ఏర్పడదు అనేది నా అభిప్రాయం. రైట్, ఓకే. రామ్మోహన్ రావు గారు చెప్పండి. ఇప్పుడు మనకి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మనకి విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, చాలా విధంగా సాంకేతికంగా చాలా అభివృద్ధి అనేది జరిగింది. అయితే వీటి వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో నష్టాలు కూడా ఉన్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇవాళ నిన్ననే ఆర్థిక సర్వే రిలీజ్ చేశారు కదమ్మా, చూడండి. ఈ ఆర్థిక సర్వేలో పైన పటారం లోటారం అన్నట్టే ఉంటుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా, 1% ప్రజల దగ్గర, 1% ధనవంతుల దగ్గర సంపదలో 50% కంటే పైన కేంద్రీకృతమై ఉంది. మిగతా 50%లో మధ్యతరగతి దగ్గర కొంత ఉంటే, పేదల దగ్గర కేవలం 15% సంపద కూడా లేకపోవడం, కొన్నిసార్లు అయితే అత్యంత పేదల దగ్గర 5% సంపద కూడా లేకపోవడం వల్ల వస్తున్న సమస్య అంటున్నారు. ఇంతకుముందు మిత్రుడు ఇద్దరు చెప్పినట్టు నేను రెండో కోణం ఇంకో కోణం కూడా చెప్తాను. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ కావడం వల్ల కూడా ఈ సమస్య వచ్చింది అంటారు. ఒకటి ఆర్థిక, రాజకీయ, సామాజిక కారణాలు కూడా ఉంటాయి. రాజకీయంగా మన దగ్గర అప్పుడు మన భారతదేశం అత్యధిక జనాభా, మనం చిన్నప్పుడు చదువుకునేది మనకు సమస్యలు ఏంటంటే అధిక జనాభా, పేదరికము, నిరుద్యోగము. ఇవాళ కదా మన సమస్యలని మనకు ఆనాడు. ఇవాళ అధిక జనాభా సమస్య కాకుండా పోయి నిజంగా చెప్పాలంటే యువ భారతం ఉంది. ఇప్పటిప్పుడు యువ భారతం అంటున్నాడు. ఎందుకంటే పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూనే కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంట. ఎందుకంటే ఒకటేమో న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరగడం ఒకటి. ఇప్పుడు మా తరంలో అయితే మేము 5-6 పిల్లలు మా తరంలో మేము ఉండేవాళ్ళం. మా తల్లిదండ్రుల మా మ్యారేజ్ డేట్ చూసుకుంటే మా అమ్మకు 9 ఏళ్ళు, మా నాన్నకు 12 ఏళ్ళప్పుడు పెళ్లి చేశారు. కానీ మా ముగ్గురం కూడా మా తరం చూసుకుంటే మేము 18 దాటిన ఆడపిల్లలకు పెళ్లి, మేము 21 దాటిన వాళ్ళు మేము పెళ్లి చేస్తున్నాం. ఇప్పుడు ఏమైంది, పెళ్లిల రేటు కూడా 30 దాటింది. మగ పిల్లవాడు సెటిల్ కావడం లేదు. సెటిల్ అయిన జీవితంలో సెటిల్ అయిన దాటి బట్టతలు వచ్చేస్తుంది. వాడు మన కోరికలు వేరుగా ఉంటున్నాయి.
ఆడపిల్లలు కూడా 30 ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోవడం చూస్తున్నాం. ఉద్యోగ రీత్యా కెరీర్ ఫిక్స్ కావాలి, కెరీర్ సెటిల్ కావాలని చెప్పి దాని వల్ల కూడా 30 తర్వాత పెళ్లి చేసుకోవడం, దాని తర్వాత సంతాన సాఫల్యం కాకపోవడం ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఆర్థిక కారణాలతో, రాజకీయ కారణాలతో పాటు సామాజిక కారణాలు కూడా పెద్ద పట్టున్నాయి. అట్లాగే గతంలోకి ఇప్పటికి కూడా మీరు అన్నట్టు లక్ష్మణ్ గారు అన్నట్టు ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేకపోవడం వల్ల మగపిల్లల కోసం ఎదురు చూసే పరిస్థితి కూడా లేకుండా అయింది. అలాగే ఇది ఇప్పటి తరంలో కూడా ఒకటి ఏంటంటే అసలు పిల్లలు లేకపోతే ఏమిటనే ఒకటి వస్తుంది. అది రెండోది ఉంటే కూడా ఒకరు చాలే నష్టం ఉంది అనే పరిస్థితి అయింది. కానీ నేనేమంటాను, ఎప్పుడైనా పంచుకునే తెలవాలంటే కనీసం ఇద్దరు ఉండాలంటాడు, ఆ స్థితికి రావాలంటాడు. ఇప్పుడు షేరింగ్ ఉండాలంటే ఇంకోటి సిబ్లింగ్ ఒకరు ఉండాలి, ఎవరైనా ఒకరు ఉండాలి, ఆడగాని మగ కానీ, లేకపోతే ఇద్దరు ఆడ ఇద్దరు మగ అయినా సరే అంటున్నాడు. ఉదాహరణకు నాకు ఇద్దరు ఆడపిల్లలు రమ్మన్నగా అక్కడికి ఆపుకున్నాం. కానీ ఇప్పుడు అది కూడా లేకుండా అవుతుంది కదా. రేపు తరానికి ఏమవుతుంది అంటే ఉద్యోగ స్థిరత్వం లేకపోవడం, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం, అట్లానే మనకు విద్యా ఆరోగ్య ఖర్చులు పెరగడం, దాంతో పాటు జరుగుతుంది. నేను రాజకీయ కారణాలతో పిల్లలు కనబట్టి నేను ఒప్పుకోనమ్మా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మనకు తక్కువ అవుతుంది, రాజకీయ కారణాలతో సీట్లు ఉంటేది పోతుంది. నా వ్యక్తిగత జీవితం నాది, కానీ సమాజం కోసం అయితే నేను పిల్లలు కాను కదా. అందుకని అది పెద్దదంట. సమాజం కోసం పిల్లలు కానీ ఏముండదు, వ్యక్తిగతంగా వండుకుంటా. అంటే ఆర్థిక అసమానతలు పెరిగేది పెద్దది అంటున్నాను. ఇప్పుడు కూడా సంపద కలిగిన దేశం మన దరిద్రం ఎట్లా ఉందంటున్నాడు. సంపద కలిగిన దేశమే 1% సంపద మొత్తం కేంద్రీకృతం అయితే మిగతా వాళ్లకు కనీసం బతకడానికి ఇప్పటికి కూడా పేదరికం ఉంది, ఆహారాలు ఏమి ఉన్నది, ఇప్పటికీ బజార్లో రోడ్డు పంటి బతికే పిల్లలు ఉన్నారు చూస్తున్నా. వాళ్ళకి శ్రమకు తగ్గ గౌరవం లేకపోతే ఎందుకు పిల్లలు కానాలి అంటున్నాడు. అందుకని మధ్యతరగతి వాళ్ళు చాలా వరకు ఈ రెండింటి మధ్యన నలిగిపోతున్నారు. అంటే అటు ఉట్టికి స్వర్గానికి అందకుండా మధ్యతరగతి వాళ్ళ పిల్లలు తక్కువ ఉండాలని కోరుకుంటే కారణం అది అంటున్నాడు. ఇక పేదలు అంటారు అట్ట సంతాన సాఫల్యం చూడండి పేద వర్గాల్లో ఎక్కువ ఉన్నది అంటున్నాడు. వాడు మంచి చెడు గాలికి బతుకుతలే అంటున్నాడు. ఇంతకుముందు మనం ప్రస్తావించే లక్ష్మణ్ గారు, అది కూడా ఒక కారణం, మత కారణం కూడా ఉంటున్నది. ఆ మతంలో కొందరు ఎక్కువ మంది పిల్లలు కంటున్నారనే ఆ మతంలో చాలా వరకు వాళ్ళు ఏ పని చేస్తారు అంటారు. చెప్పులు గుట్టే నుంచి మొదలుకొని ఏదైనా సరే ఏ వృత్తి గౌరవప్రదమైనది కాదు అని అనుకోరు, కానీ అన్ని వృత్తులు చేస్తుంటారు. అటువంటి దగ్గర పిల్లలు ఎక్కువనే ఉన్నారు, తప్పేందంటారు. ఇక్కడికి వచ్చే కల్లా మనకు కొన్ని రకంగా ఆలోచన ధోరణి మారడము. ఇప్పుడు మళ్ళీ హిందువులలో ఇంకొక పోటీ తత్వం పెరిగింది. వాళ్ళు అంటున్నారు మనం కంటే ఇదేమంటే తోటోడు తోడి కోసం ఉంటే మనం మెడ కోసుకుందాం అనే పరిస్థితి అంటున్నాడు. ఎవరి జీవితం వాడిది, ఎవరి కుటుంబం వాడిది, ఎవరి కుటుంబ అవసరాలు వాళ్ళది. వాళ్ళదైన రీతిలో పిల్లలు ఉండొద్దా, ఉంటే ఎంతమంది ఉండాలి, లేకపోతే ఎట్లా ఉండాలి అనే ఆలోచన స్వేచ్ఛ, కుటుంబ స్వేచ్ఛ మనకున్నది కనుక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని నియంత్రించి ఆపలేదు. కానీ కొన్నిసార్లు అవసరమైంది. గతంలో చూసుకుంటే 67లో మనకు ఎర్ర త్రికోణం గుర్తుండే, మనకి 60 ఏళ్ళలో మనకు 60 దశకంలో మనకు కొత్త అయింది. అప్పుడు చూసుకుంటే ఆనాడు మరి ప్రభుత్వాన్ని బలవంతంగా కుటుంబ నియంత్రణ చేయించింది చూసినాం మనం. సంజయ్ గాంధీ హయాంలో అయితే రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున కుటుంబ నియంత్రణ చేసిన సందర్భాలు చూసినాం. మరి అది ఎటువైపు వికటించిందో కూడా చూసినాం మనం. ఇప్పుడు కుటుంబాల మీద, ముఖ్యంగా వ్యక్తిగత జీవితం మీద ప్రభుత్వాల ప్రమేయం తక్కువలేదు. కానీ ఇటీవల పెడదూరం వస్తున్నాయి అక్కడ. వాడు అంటున్నారు కదా తెలంగాణలో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా మనకు ప్రాతినిధ్యం తక్కువైంది. ప్రాతినిధ్యం తక్కువైతే ఏమవుతుంది, మనం ఉంటాం, నష్టమైంది. కానీ దానివల్ల వచ్చేది ఏం లేదు. ప్రాతినిధ్యం తక్కువ కాకుండా ఎట్లా చూసినా ఆలోచన చేయాలి. పిల్లల్ని కానీ నింపుదాం అనుకోవద్దు. ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించకపోతే పిల్లలు ఎక్కువగా అండి మీరు మన రాజకీయ ప్రాతినిధ్యం పెంచుకుందామంటే ఏం లాభమంటున్నాడు. ఒక్కటి మాత్రం రేపు పొద్దున శ్రమ చేసే వర్గం తక్కువ అయితే కష్టమని. అందుకని నేను రెండింటికి మధ్యన ఇప్పుడు జనాభా రేటు తక్కువైంది, మరణాల రేటు కూడా తక్కువైంది. దాన్ని బట్టి జనాభా పెరుగుతున్నది. ఇవాళ ఆల్మోస్ట్ 17 నుంచి 20% వరకు 60 సంవత్సరాలు దాటిన వాడు మా దేశం మీద మన దేశంలో ఉంటున్నారు. యూరోప్ దేశాలను చూసుకుంటే అక్కడ 30-40% వరకు 60 దాటిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? అందుకని చైనా ఒక రకంగా వికటించింది, చైనా ప్రయోగం వికటించింది. మనం మధ్యస్థంగా ఉన్నాం. చైనా ప్రయోగం వికటించడం వల్ల వాళ్ళు ఎవరు అసలు వద్దని ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే బహుమతులు ఇస్తున్నారు. అందుకనే బ్రహ్మం గారు చెప్పింది నిత్యం జరిగే సత్యం అనే పాట మనకు వెనకట్టున్నది. ఆ పాట అంటే ఆనాడు ఎక్కువ మంది పిల్లలు కానీ భాగ్యవతి సౌభాగ్యవతి అన్నారు. ఇప్పుడు ఆనాడు పిల్లలు లేకపోతే కొట్టాలంటున్నాం. ఇవాళ వాడేనేమనే పరిస్థితి మొన్నటిదాకా ఉండే, ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక వెనక్కు విరుగుడు కొరకని మళ్ళీ వెనక్కి వచ్చింది. ఇప్పుడు పిల్లల కన్నా తప్పనిసరి కందాం అనే మాట వచ్చింది. కానీ కొంచెం ఈ బ్యాలెన్స్ తప్పకుండా చేయాలంటే మనది 1.7 అంటే కొన్ని చోట్ల ఉంటే 2.1 దాకా, మనకు 2.6 దాకా మన బీహార్లో ఉంది. కనుక మన దేశ జనాభా రేషియో చూసుకుంటే ఇటు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి తేడా ఉండొచ్చు, కానీ ఓవరాల్ చూస్తే మనం ఇంకా మెరుగ్గానే ఉన్నాం. ఇది కంటిన్యూ చేస్తే చాలంటున్నాను. జనాభా స్థిరత్వానికి రావాలని కోరుకుంటుంది. ప్రపంచం అంతా కూడా ఏం చెప్తుందంటే జనాభా స్థిరీకరణ అంటే ఏంది, పుట్టుకలు చావులు సమానం కావాలి. అప్పుడు ఆటోమేటిక్ గా పెద్దగా బ్యాలెన్స్ తప్పదు. కానీ అవి సమానం కావడానికి చేసే కృషిలో
మనకు కుటుంబ నియంత్రణ అవకాశాలు ఉన్నాయి, లేకపోతే మన ప్రభుత్వాల విధానాలు ఉన్నాయి. అన్నిటికంటే పేద వర్గాలకు మేలు చేసే ఆర్థిక వ్యవస్థ వచ్చేదాకా ఇది జరుగుతూనే ఉంటుంది. పిల్లలు భారం అనుకున్నప్పుడు పిల్లలు కాదు, పిల్లలకు భారం కాదు, సమాజంలో బతకగలుగుతారు, గర్వంగా తలెత్తుకొని బతకగలుగుతారు అన్నప్పుడు ఏం కాదు. పుట్టినప్పుడు భావన గారు, పుట్టినప్పుడు ఎవరైనా అందరు సమానే, అందరి మేధస్సు ఒకటే. కానీ పుట్టుక వల్ల వారు ఏ కుటుంబంలో పుడుతున్నారో ఆ కుటుంబంలో పుట్టడం వల్ల శాపమైంది అనుకోండి, ఎందుకంటారు పిల్లలు అంటున్నాడు. అందుకని మధ్యతరగతులు ఏమొచ్చింది, ఇక్కడికి బతుకుతున్నాం ఇంత సరిపోద్ది అని చెప్పి. ఇట్లా ఇంతకుముందు కోటేశ్వరరావు గారు మా ఒక లేవనెత్తిన అంశం కూడా పెద్దదంటున్నాడు. ఆ మధ్యన నేను ద్వారపూడి రైల్వే స్టేషన్ దా పొద్దున దిగ్గానే ఒక 40-50 ముసలి వాళ్ళు తిరుగుతాను, అటు ఇటు వాకింగ్ చేస్తున్నారు. నన్ను రిసీవ్ చేసుకుంటూ ఒక ఆయన వచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, మా బతుకంతా అమెరికాలో ఉన్న పిల్లల కోసం ఎదురు చూడడమే, ఇవాళ మా పిల్లలు వస్తున్నారు కనుక ఎదురు చూసి వాళ్ళందరూ కూడా వస్తారు పోతారు, 2 నెలలు సంబరపడతాం, మళ్ళీ పోయిన తర్వాత ఎదురు చూపలే కదా. చాలా మంది విదేశాలకు పోయే పిల్లలు అంటే మధ్యతరగతి మధ్యతరగతి పిల్లలు చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టి విదేశాలకు పోతున్నారు. పిల్లలు ఉంటేంది లేకపోతే అనే సమస్య వస్తుంది, అంటే ఒక నిర్వేదం వస్తుంది మనుషులు. అలాగే కొత్త తరం కూడా ఇప్పుడు ఆలోచన తరం కూడా మారే ఏం చేస్తున్నారంటే, మనమైతే ఎంజాయ్ చేద్దాం, చూద్దాం, పిల్లలు లేటుగా కంటే నష్టమే ఉందని అనడం వల్ల కూడా సమస్య వస్తుంది. సంతాన సాఫల్యత రేటు తక్కువ అవ్వడానికి కూడా అది కారణమవుతుంది అంటున్నారు. అంటే 30-35కి పెళ్లి చేసుకోవడంతో సంతాన సాఫల్యత రేటు తక్కువ అవుతుంది అంటున్నారు. ఇక్కడ సామాజికంగా కొన్ని మార్పులు చేస్తే ఈ సమస్య రాదు మనకు. నా ఉద్దేశం అంటే 18-21 తగ్గించాల్సిన అవసరం లేదు, కానీ ఆ వచ్చిన వాళ్ళకు ఎర్లీ మ్యారేజ్, ఎర్లీ చైల్డ్ అంటే ఉంటే బాగుంటది అన్న ఉద్దేశం. అదొకటి బాగా ప్రమోట్ చేయాలి మన సమాజంలో. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించాలి, అట్లాగే న్యూక్లియర్ కుటుంబాలను కాకుండా చూసే ప్రయత్నం చేయాలి. పిల్లలు పుడితే తల్లిదండ్రులు ఇప్పటికి కూడా మన కుటుంబ వ్యవస్థ ఎంత బలంగా ఉందమ్మా, ఇప్పటికి కూడా పిల్లలకు సేవ చేయడానికి మేమున్నా, మా బాధ్యత అని ఫీల్ అయ్యే మన భారతదేశం. మిగతా సంస్కృతిలో అట్లా లేదు. అంటే రెక్క బాగానే ఎగిరిపోతే వాడు బాణాలు పడిపోతారు అన్న. ఇప్పటికి మనం ఇంకా పట్టుకొని ఏడుస్తుంటాం, మనకు గుంజులాట ఎక్కువ ఉంటుంది, మనకు అంత పిదలాటకం ఎక్కువ ఉంటుంది మనకు. కనుక ఇప్పటికీ మన భారతదేశం అయితే పెద్దగా నష్టపోయేది లేదు. మీరు అన్నట్టే ఈ చర్చ పెడుతున్నామంటే ఈ చర్చలో బ్యాలెన్స్ చేయడానికి చర్చ పెడుతున్నాం, బ్యాలెన్స్ అవుతుందని నమ్మకం నాకు. అయితే రామ్మోహన్ రావు గారు, మరి యువతలో ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుంది అంటారు? ఒకటి, తొందరగా పెళ్లి చేసుకుందాం. అంటే ఇప్పుడు నా ఉద్దేశం జీవితం ఏంటన్నా, జీవిత పరమార్థం ఏంటిది? సుఖం అంటే ఆనందము, సుఖము డబ్బుల వల్ల రాదు కదా. డబ్బులుంటే సుఖం రాదు. వస్తువులు సుఖాన్ని ఇస్తే కానీ ఆనందాన్ని ఇవ్వవు. వస్తువు కంటే మానసికంగా సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అంటే సంతోషి సూచికలు చెప్తున్నాయి కదా ప్రపంచవ్యాప్తంగా. ఆనందం ఉన్న దేశాలు ఏంటి, సంతోష సూచికలు చూసుకున్న దేశాలు ఏంటి అంటే మనం పునాదులు ఎక్కువ ఉంటాం మిగతా దేశాలు చూసుకుంటే. అందుకని యువతకు మనం ఇచ్చే సలహా ఏంటంటే, జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించండి, తొందరగా పెళ్లి చేసుకోండి. అన్ని రకాలకు ఏమంటే పశుపక్షాదులకు కూడా ఆనందం, సుఖం ఉంటది కదా. ప్రతి జీవి కూడా 84 లక్షల జీవరాశుల్లో ఆహార, నిద్ర, భయం, ఐదరం 4 ఉంటాయమ్మా. ఇది లేకుంటే ఏది లేదు, ఏది అని. అట్లాగే జాతస్య మరణం ధ్రువం అంటాం, అందరూ చచ్చిపోతాం. కానీ ఈ నాలుగు చర్యలలో తప్పనిసరి సృష్టికార్యం జరగాల్సిందే. అట్లా మన ఆనంద సూచికలు పోవాలంటే మనం మిగతా ఆలోచించకుండా తొందరగా పెళ్లి చేసుకోవడం, ఆనందాన్ని అనుభవించడం, సంతోషంగా గడపడం. ఒక గతంలో మాట ఉండేది, అంటే ఎర్లీగా మనకు పిల్లలు చేతికి అంది వస్తే మంచిదనే ఆలోచన ఉంది. ఇప్పుడు అది కూడా లేదు కదా. 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు చూస్తుంటాం మన పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో చూస్తుంటే 50 ఏళ్ళు ఉంటాడు, మనకు 2 ఏళ్ళ పిల్లవాడు, ఒక సంవత్సరం పిల్లవాడిని ఎత్తుకొని పోతున్నాడు. తాత వయసులో తండ్రులు అవుతున్నాం చూస్తున్నాం మనం. కనుక అట్లా అయితే దానివల్ల లాభం ఏంది అంటున్నాను. అందుకనే ఎర్లీ మ్యారేజ్, ఎర్లీ చైల్డ్ చేసుకొని ఆనందంగా జీవితాన్ని అనుభవించండి. అంది వస్తే అంది వచ్చింది, లేకపోతే లేదు. వాళ్ళ జీవితం వాళ్ళది. మన పిల్లలు కనడం మన బాధ్యత అనుకుంటే వాళ్ళ పెంపకం అని చేసి అవసరమైన ఏర్పాటు చేసి మనం విడిచిపెట్టాలి. పట్టుకేడుస్తే కూడా లాభం లేదు, చాదస్తం అవుతుంది. కనుక ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడైతే నా దేశం భారతదేశంలో ఈ బ్యాలెన్సే మెయింటైన్ అవుతుంది. కొంచెం ఆ అవకతవకలు జరగకుండా చూడాలంటే ఇప్పుడు మనం ఈ చర్చ లాంటి సమాజంలో జరుగుతుంది, రాజకీయంగా జరుగుతుంది, సామాజికంగా జరుగుతున్నది. దీనివల్ల మంచి జరుగుతుంది. చైనా లాగా పూర్తిగా యూరోపియన్ దేశాల లాగా మనం పూర్తిగా వెనుకబడిపోము. అద్భుతమైన అభివృద్ధి చెందిన దేశాల్లో యువశక్తి లేక మన దేశం శ్రమ అవసరమైతుందిగా చూస్తున్నాం కదా. ఇప్పటికీ మన ప్రపంచానికి శ్రమను సప్లై చేసే దేశంగా, నైపుణ్యంలో కానీ మామూలు మానవ శ్రమలో అభివృద్ధి చేసే దేశంగా ఉంటున్నాం. కాకపోతే బ్యాలెన్స్ కోసం మనం బీహార్ నుంచి, హైదరాబాద్ లాంటి నగరాల్లో మన బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి లేబర్ తెలుసుకుంటాం. మన వాళ్ళు పని చేస్తలేరు చూస్తున్నాం, అది కూడా చూస్తున్నాం కదా. అంటే ఆనంద సూచికలు ఆనందంగా బతకాలంటే అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి మెల్లగా ఉమ్మడి కుటుంబాలపై పెళ్లాల్సి ఉంది. అట్లానే తల్లిదండ్రులను గౌరవించాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళని దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రకరకాలుగా అందరూ ఒకే తీరు లేరు.
అందరూ ఒకే తీరు ఉండరు కూడా. సమాజంలో అన్ని రకాలుగా ఒకే తీరు పరిస్థితులు ఉండవు కనుక ఉత్తర దక్షిణ భారతదేశాలు సమతుల్యత సాధించాలి. అట్లానే మనం వాళ్ళని చూసి వీళ్ళని చూసి మాత్రం మనం మారాల్సిన అవసరం లేదు. మనదైన రీతిలో మన జీవితం మనము ఈ కుటుంబ వ్యవస్థను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. అదైతే భారతీయతలో ఉన్నదంటున్నాడు. మ్మ్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్థ అనేది నిజంగానే ఉందంటారా? అంటే నిజంగానే యువత అట్లా కాపాడుకుంటుంది అనే ఆలోచనలో ఉందని మీరు అనుకుంటున్నారా? ఉంటది ఖచ్చితంగా. నా ఉద్దేశం వీరి 10% 20% చూసి మన కునాలి అవసరం లేదు. ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కుటుంబ వ్యవస్థ కానీ, పట్టణ ప్రాంతాల్లో కూడా ఆనందంగా ఉండే కుటుంబ వ్యవస్థ కానీ ఉన్నది ఇప్పటికి కూడా. అందుకని చూడండి, మీరు రియల్ ఎస్టేట్ ను చూడండి. 3 ట్రిపుల్ బెడ్రూమ్ 4 బెడ్రూమ్ ఎంత తీసుకుంటారు? మా తల్లిదండ్రులు మా వెంబడి ఉన్నారు, లేకుంటే మా పిల్లలు మాకు వెంబడి ఉన్నారు అనుకుంటారు. మేమిద్దరం మాకిద్దరు వాళ్ళిద్దరు 6 కుటుంబ వ్యవస్థలో ఈ 2-2-2 రేషియో మెయింటైన్ అవుతే సమస్య లేదంటున్నాను. మన దగ్గర ఇంకా అది ఉన్నది అంటున్నాను. ఇంకా నన్ను చూసేదంతా పైన 10-20% చూస్తున్నా, మిగతా 80%లో ఇంత సంక్షోభం అయితే లేదని నేను అనుకుంటున్నాను. రైట్, ఓకే. యసిక లక్ష్మణ్ గారు, చెప్పమ్మా. లక్ష్మణ్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే నిజంగానే ఇప్పుడు సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి చాలా మంది కూడా ఇప్పుడు పిల్లలు మనకు అవసరమా అనే ఆలోచనలో ఉన్నారు. అయితే మరి ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు వద్దు అనుకొని పెట్స్ని పెంచుకుంటున్నారు ఈ మధ్య, కుక్కలు పిల్లుల్ని. వాటిని చూసినంత ప్రేమగా పిల్లల మీద ఎందుకు ఉండట్లేదు అనుకోవాలి? అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి అసలు? అంటే ఆ పిల్లలు కుక్కలు పెంచడం అనేది కాస్త డబ్బున్న వాళ్ళు సరదాగా పెంచుకొని ఎంజాయ్ చేస్తున్నారేమో అంతే తప్ప సామాన్య పౌరులు ఎవరు వాటిని పెంచుకునే పరిస్థితి ఉండదు. ఎస్, అయితే ఒక్కటి లక్ష్మణ్ గారు, నేను రీసెంట్గా చూసిన ఒక పిక్చర్ని బట్టి నేను అడుగుతున్నాను. ఏంటి అంటే ఒక మహిళ, తన ఐ థింక్ ఒక 3 years ఉండొచ్చు అమ్మాయి. ఆ పాపనేమో చేతిలో పట్టుకొని నార్మల్గా నడిపించుకుంటూ వెళ్తుంది, ఒక కుక్కనేమో భుజాల మీద ఎత్తుకొని వెళ్తుందన్నమాట. సో ఎటు వెళ్తుంది సమాజం అనుకోవాలి. అంటే ఇప్పుడు మనం పెంచుకునే కుక్కల మీద పిల్లల మీద ఉన్నంత ప్రేమ కన్న పిల్లల మీద ఎందుకు ఉండట్లేదు? అది ఎక్కడో ఒకరో ఇద్దరు అలా ఉండొచ్చు. ఇప్పుడు కుక్కని సంకలు ఎందుకు పెట్టుకొని పాపను నడిపిస్తుందంటే కుక్కని కింద వదిలిస్తే అది ఎటో వెళ్ళిపోతుందని భయం ఉంటుంది కదా. పాప అయితే వెళ్ళదు, తల్లి వెనకమ్మడో తండ్రి వెనకమ్మడి ఫాలో అవుతుంది. నువ్వు చేయి వదిలినా కూడా మన వల్లనే ఫాలో అవుతుంటారు వాళ్ళు. ఎక్కడో విపరీతమైన జనసంచారం ఉన్న చోట మిస్ అవుతారు. ఏమన్నా మనుషులు అడ్డం వచ్చి ఎస్కేప్ కావాల్సిందే కానీ మామూలుగా వెళ్ళేటప్పుడు మనతో ఫాలో అవుతారు. అది చేయి వదిలిపెట్టినా కుక్కలు అవి ఎటు వెళ్ళిపోతాయో తెలియదు ఏమో. అది అందులో వాటిని కొనింటారు డబ్బులు పెట్టి, 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 పెట్టి. అందువల్ల ఏంటంటే దాన్ని జాగ్రత్తగా పట్టుకుంటారు, పిల్లల్ని అలా తీసుకెళ్తారని నేనైతే అనుకుంటాను. ఇది మనం ఇప్పుడు జనాభా విషయంలో ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని దానికి తగినట్టు ప్లానింగ్ అనేది చేయటం లేదు. ఏమిటి ఒకటి ఫస్ట్ ముందు ముగ్గురు పిల్లలు దాటితే 4 కావచ్చు, ఎంతమంది అయినా కావచ్చు, ఆ కుటుంబానికి జాబ్ గ్యారెంటీ ఇవ్వాలి. అది ఎవరైనా కానీ ఏ స్థాయిలోనే ఉండదు, ఏ మతంలో ఉన్న కులంలో ఉన్న అవసరం లేదు. మీకు జాబ్ గ్యారెంటీ అన్నాం అనుకోండి, 4 గంటలు అనుకోండి, ఒకరికి కంపల్సరీ ఉద్యోగం వస్తుంది కదా, ధైర్యం వస్తుంది కదా. ఒకరి మా ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చేస్తారు అని. ఏ చదువు తగినట్టు ఆ ఉద్యోగం ఇవ్వచ్చు. లేవా ఇవాళ 10th క్లాస్ ఫెయిల్ అయిన వానికి ఇవ్వచ్చు, మాస్టర్ డిగ్రీ చేసిన వానికి ఉద్యోగం ఇవ్వచ్చు. దేనికి తగినట్టు జాబ్స్ ఉన్నాయి. అలాగా అది అలాగే ఆరోగ్యం, వైద్యం. ఇప్పుడు మనకు ఏదో 2 ఫ్రీ లేకపోయినా కూడా కనీసం 2ట్లో ఒకటైనా ఫ్రీ ఇచ్చారనుకోండి, వాడికి ధైర్యం ఎక్కువ వస్తుంది. అరే నేను చదివించుకును, నా పిల్లలు స్కూల్ బస్సు ఫ్రీనే. ఇప్పుడు అమెరికాలో బస్సు ఫ్రీనే, చదువు ఫ్రీనే, ₹1 కట్టేదే ఉండదు. పుస్తకాలు కూడా వాళ్ళు ఇస్తారు. ఇక్కడ ఏం కొనేది కూడా ఉండదు ఇక్కడ పిల్లల్ని. వైద్యం అంటావా వాళ్ళ ఖర్చే. ఖచ్చితంగా అక్కడ ఇన్సూరెన్స్ అందరికి ఉంటుంది కానీ ఖర్చు అని ఎక్కువ ఖర్చు. ఒకదాన్ని భరిస్తారు, ఒకదాన్ని భరించాల్సిన అవసరం లేకుండా పోయి ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ నువ్వు 2 భరించాలి. ఇక్కడ వీటి గురించి ఎక్కడ ఆలోచిస్తున్నారు?
వేల కోట్లు కార్పొరేట్ రంగంలో కార్పొరేట్ హాస్పిటల్ సంపాదించుకుంటున్నాయి, ఎడ్యుకేషన్ లో కాలేజీలు సంపాదించుకుంటున్నాను, స్కూళ్ళు కాలేజీలు ఫీజులు దండేసుకొని. అరే 0 క్లాసులో చేర్పించాలంటే 5 లక్షలు డిపాజిట్ కట్టాలా? ఏం చెప్పాలా మరి మనం? ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏం ఆలోచిస్తారు? ఏమో మామూలు స్కూల్ బడి గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే ఇటు సరిగా చదువుకోవడేమో, అది సరిగా చదువుకోలేమో అని ఒక అపనమ్మకం ఉండదు గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్స్ మీద. పంపించరు. ఆ విద్యలో ఎవడో ఒకడు ప్రైవేట్ స్కూల్ పెట్టేశాడు అనుకోండి, కులం అని ఆ పిల్లలందరినీ అందులో చేర్పించారు. ఆ గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ ఉండదు. ఇది ఏంటి ఇక్కడ ఈ పరిస్థితి? మరి దీన్ని ఎవరు ఆలోచిస్తున్నారు? అలాగే వైద్యంలో ఎవరు ఆలోచిస్తున్నారు? అరే కడుపు నొస్తుంది అని హాస్పిటల్కి ఏదో భయపడిపోయి ఏమో అయింది నేను వెళ్ళామనుకోండి, ఒక ఇంజక్షన్ వేస్తారు, లేకపోతే ఒక సిలైన్ ఎక్కిస్తారు, ఏదో ఒకటి టెస్ట్లు అంటారు, గంట సేపు ఉన్న తర్వాత కడుపు నొప్పి తగ్గిపోదు. అది 25,000 నుంచి 30,000 40,000 బిల్ వేస్తారు. ఏంటి చెప్పండి? వెళ్ళాలంటే భయపడిపోతారు హాస్పిటల్కి వెళ్ళాలంటే. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్దామా అంటే వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? అసలు ఎంత కేర్లెస్ అక్కడ. అటెండెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు డబ్బులు ఏమిస్తావు, డబ్బులు ఇవ్వు అంటారు పోయినప్పటి నుంచి. వీలర్ పట్టుకునే వాడు కూడా డబ్బు వస్తారు, వీలర్ తీసుకెళ్ళాడు. లోపల పోయిన తర్వాత వెంటనే చూస్తారా? చూడరు. లోపల ఎంత అధ్వానంగా ఉంటాయి పరిస్థితులు అంటే ఎవ్వరు అంటే భయం అనేది ఉండదు వాళ్ళకి, స్టాఫ్ కానీ డాక్టర్లు. ఆ డాక్టర్ ఎక్కడున్నాడంటే ఎక్కడున్నాడు తెలియదు, ఉండండి వస్తాడు అంటుంటారు. ఇవన్నీ జనంలో ఏమైపోయాయంటే మనం ప్రైవేట్ రంగాన్ని వెళ్దాము, అప్పైనా పర్వాలేదు గవర్నమెంట్ ఆసుపత్రి వద్దు ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పిస్తా, అప్పైనా పర్వాలేదు నేను కార్పొరేట్ స్కూళ్ళలో చేర్పిస్తా. ఈ సిస్టాన్ని మార్చే పరిస్థితి ఎవరైనా ప్రయత్నాలు చేయడం లేదు. ఇంకా మూడోది ఏం చేస్తారంటే ఇందాక ప్రస్తావన చేశారు రామ్మోహన్, పేదరికం ఇంకా ఉంది, పిల్లలు చదువుకోవడం లేదు, పేదరికంలో ఉండాలి. ఎవరు వాళ్ళు? మనము బయటికి వెళితే సిగ్నల్స్ దగ్గర కనపడతారు, రాత్రి వెళుతూ ఉంటే ఫుట్పాత్ మీద పడుకునే వాళ్ళు కనపడతారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంటే చిన్న నగరాల వరకు ఎవరండి వాళ్ళందరూ? ఈ దేశ పౌరులు కాదా? ఈ యొక్క రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి బుద్ధి ఉందా? బాధ్యత లేదా? వాళ్ళందరికీ ఎందుకు షెల్టర్ ప్రొవైడ్ చేయకూడదు? ఎందుకు ఉపాధి కల్పించకూడదు? ఎందుకు చదివించకూడదు వాళ్ళందరూ? ఆ పిల్లలందరినీ ఇంకెళ్ళచ్చు కదా. పెద్ద ఒక మాస్టర్ ప్రోగ్రామ్ తీసుకుని ఒక 6 నెలల పాటు ఎక్కడికి సరే మీరు ఇదిగో కట్టాము, మీరు ఇక్కడ చదవచ్చు, పిల్లల్ని ఫ్రీగా మీ తల్లిదండ్రులు ఇక్కడ ఉండొచ్చు, మీకు ఇదిగో ఈ ఉపాధి కల్పిస్తాం మీకు అని చెప్పి ఈ రోడ్ల మీద పడుకునేటువంటి వాళ్ళను అడుక్కునేటువంటి వాళ్ళను వాళ్ళ వాళ్ళ పిల్లలు అక్కడ చూస్తుంటే కంటికి అసలు ఎంత బాధ కలుగుతుందంటే డబ్బులు అడుక్కోవడం ఏంటి ఈ దేశంలో? ఇంకా ఏంటండి వాళ్ళు మంచి చదువుతో వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకొని బతుకుంటారు కదా, ఎవరిది బాధ్యత? అలా రోడ్ల మీద కూర్చి అంత దారుణంగా వ్యవహారం మనకు కనిపిస్తున్నా మన కంటికి బాధ కలుగుతుంటే బాధ్యత తీసుకోవాల్సింది ఎవరండి? ఫస్ట్ ముందు కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఏం చేస్తున్నట్టు? వేల కోట్ల బడ్జెట్లు ఎక్కడ పోతున్నాయి, ఏం చేస్తున్నారు, ఏం ఖర్చులు పెడుతున్నారు? ఇట్లా 2-3 అంశాల మీద ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఇప్పుడు నీకు వాళ్ళు చదువుకుంటారు, చదువుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తారు. లేకపోతే ఏమైపోతుంది? అనారోగ్యంతో చచ్చిపోతుంటారు ఆ రోడ్ల మీద పడుకొని. ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు, ఏం జరుగుతుందో లేకపోతే చూస్తున్నాం కదా అప్పుడప్పుడు కార్లు జీపులు తాగి వాళ్ళ మీద ఎక్కేస్తే 5 మంది 10 మంది చనిపోయిన సందర్భాలు. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తుంది? ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తారు? రాజకీయ నాయకులు వెళ్తూనే ఉంటారు. ఆ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు వాళ్ళ కంటికి వాళ్ళు కనపడరా? కనపడతారు కదా, కనిపిస్తారు. ప్రతి సిగ్నల్ దగ్గర మనకు కనిపిస్తూనే ఉంటారు కదా, చూస్తారా? ఏం ఆలోచించరు. అందుకని ఏంటంటే సరైన సమయంలో పెళ్లి జరగాలి, సరైన సమయంలో జాబ్ రాగలిగితే వాళ్ళు ధైర్యంగా పిల్లల్ని ఎక్కువ మందిని కనేటువంటి ఆలోచన చేస్తారు.
ఇదేమైనా ఇందాక రమణ గారు చెప్పినట్టు 30 ఏళ్ళ నుంచి 35 సంవత్సరాల వరకు పెళ్లిళ్ళు చేసుకోవడమే లేదు. ఏమంటే నేను ఎంఏ చేయాలి, అమెరికా పోవాలి, ఆడ ఒంటేళ్ళు చూసుకోవాలి, మళ్ళీ నాకు జాబ్ రావాలి, జాబ్ రాదు నేను పెళ్లి చేసుకోను, 30 దాటిపోయి 35 వరకు వెళ్ళిపోతాను. పూర్వం అలా కాదు కదా, 20 ఏళ్ళు దాటుతానే పెళ్లి ఎక్కడ అని ఎతుకుతారు, ఇది పెళ్లి చేయాలి వీరికి. అమ్మాయిలకు 18 ఏళ్ళు దాటుతానే ఎతుకుతారు ఎక్కడ ఎక్కడ పెళ్లి చేయాలని, ఆపుతారా ఆపరు, పెళ్లి చేస్తారు. అలా ఆ వాతావరణం వాళ్ళు లేదు. మరి సంఖ్య తగ్గిపోతుంది కదా. ఇక్కడ అనేక కోణాల్లో ఆలోచించగలిగితే కనుక కేంద్ర ప్రభుత్వం, ప్రధానంగా ముందు కేంద్ర ప్రభుత్వం, నాదైతే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని అనటం లేదు, అధిక బడ్జెట్ గల కేంద్ర ప్రభుత్వము చేయదలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, చిత్తశుద్ధి ఉండాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ రోడ్ల మీద ఎవరు నివసిస్తూ ఉన్నా కూడా వాళ్ళకి షెల్టర్లు ఇచ్చి చదివించి ఉపాధి కల్పిస్తే కోట్ల మంది పిల్లలు పుడతారు, ఇంకా ప్రయోజనం వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, వాళ్ళు చదువుకుంటారు, బాగుపడతారు, చనిపోరు. ఇది ఏమైనా చేయడానికి ఏమి సాధ్యం కాని పరిస్థితి ఈ దేశంలో, సాధ్యం కాని పరిస్థితి కానే కాదు. సో మొత్తంగా ఈ సమస్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి అంటారు. దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లను నియంత్రిస్తున్నది కేంద్రము. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయే పరిస్థితి ఉంది అన్ని రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రం అని కాదు. అనేక విధాలుగా పన్నులు వసూలు చేస్తూ అనేక విధాలుగా ఆదాయ వనరులు ఉన్నది కేంద్ర ప్రభుత్వానికి. దుబారా ఎంత పెడుతున్నారు చెప్పండి. అరే ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, ఇక్కడ పొద్దున ఢిల్లీలో ఉంటే సాయంత్రం హైదరాబాద్ లో ఉంటాడు, మళ్ళీ తెల్లవారితే మళ్ళీ ఢిల్లీలో ఉంటాడు. అతనికి ఖర్చు ఎంత? ఎవరు భరిస్తున్నారు? వానికి అతని ఖర్చు బయటకు తీసి ఒక 10 కుటుంబాలను సాగవచ్చు ఒకరిద్దరుగా. ఏం అవసరం ఉంటుంది? పొద్దున ఢిల్లీలో సాయంత్రం హైదరాబాద్ లో ఏం పని ఉంటుందండి? మరి ఇక్కడ ఈ యొక్క రాజకీయ నాయకులు అట్లా కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కూడా అంతే, హెలికాప్టర్లు వేసుకుని తిరిగేది. గతంలో అలా ఉండేది కాదు కదా, ఖర్చులు తగ్గించుకునే వాళ్ళు ఖర్చు మినిమం ఖర్చు ఉండేది కదా. ఇప్పుడు అలా ఏం లేదు. రాష్ట్రం అప్పుడు పాలైనా వాడు హెలికాప్టర్లోనే వెళ్ళాలా, ప్రత్యేక విమానాల్లోనే వెళ్ళాలా. కేంద్రంలో మంత్రులు అంతే, రాష్ట్రాల్లో మంత్రులు, ముఖ్యమంత్రి అంతే. ఇంకా అనేక దుబారా ఖర్చులు. ఇప్పుడు నిన్న ఏదో చూశాను ఒక జీవో, సెక్రటరియట్ లో ఒక రూములో ఫర్నిచరు ఏర్పాటు చేయడానికి, ఆధునీకరించడానికి 75 లక్షలు జీవో వచ్చింది. 75 లక్షలు. ఏం చెప్పాలి చెప్పండి. మరి ఇట్లా దుబారాలు చేసుకుంటూ అవినీతి జరుగుతూ దాని వాల్యూ కంటే డబల్ రేట్లు వేసుకుంటూ, డబల్ అంటే పర్వాలే, ఇంకా 100% ఎక్కువ దొంగ బిల్లులను పెడుతూ ఇంత పెద్ద దేశవ్యాప్తంగా అవినీతి జరుగుతుంటే ఈ అవినీతిని కనీసం 50% ఆపినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ సహాయం చేయొచ్చు. ఓకే, కరెక్టే, మీరు చెప్తుంది కరెక్టే లక్ష్మణ్ గారు. అదేవిధంగా ఎస్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మార్పు రావాలి, అదేవిధంగా ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజలు ఎందుకు రావాలమ్మా? ప్రజలు తప్పెందుకు పడతారు? ఎస్, మరి ఇప్పుడు రాజకీయ నాయకులను ఎన్నుకునే ప్రజలే కదా, మరి ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి కదా. ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రజలు కూడా, ప్రతి ఒక్కరు ఏ విధంగా పరిపాలన సాగుతుంది. మీరు అన్నారు ఇంతకు ముందు ఖర్చులు తగ్గించుకునేలాగా ఉండేది, ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలన కూడా హెలికాప్టర్లోనే వెళ్ళాలి వాళ్ళ అంటే స్వప్రయోజనాల గురించే ఎక్కువగా నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు అన్నదాని ప్రకారం చూసుకుంటే అంటే స్వంత లాభం, ప్రజా ప్రయోజనాలను పక్కకు పెట్టి స్వప్రయోజనాల గురించే ఈ రాజకీయ వ్యవస్థ అనేది నడుస్తోంది అన్నట్టుగా ఉందన్నమాట. సో ప్రజలు కూడా ఖచ్చితంగా మార్పు రావాలి. ప్రజల్ని తప్పుపట్టడానికి లేదు. ఇప్పుడు ముగ్గురు అవినీతి పరులు పోటీ చేస్తున్నారు. పెద్ద అవినీతి పరుడు చిన్న అవినీతి పరుడు చూసుకొని ఓటేయాల్సి వస్తుంది.
అవినీతి పరుడు లేనివాడే లేదు. ఇప్పుడు ఒకప్పుడు లెఫ్టిస్టులు ఉండేవాళ్ళు, మ్మ్. ఎంత నిజాయితీగా వాళ్ళ అప్పుడు రాజకీయం చేశారో నేను చిన్నప్పుడు నేను కళ్ళారా చూసిన వ్యక్తిని. రైట్. వాళ్ళ యొక్క జీవన విధానాన్ని 10 సంవత్సరాల పాటు గమనించాను. ఓకే. ఇవాళ ఉండే ఆ పరిస్థితి ఇక్కడ మ్మ్. ఈ దేశంలో లేదు, పోయింది. ఎవరు నాశనం చేసుకుంటూ వస్తున్నారు ఈ సిస్టమ్ అంతా. మ్మ్. ఇంకా ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు, అది కూడా లెఫ్టిస్ట్ లోనే ఉంటారు. మరి వేరే భావజాలు ఉన్న వాళ్ళలో లేనలేదు. ఒక్కడు కనపడ్డు, ఒక్కడు కనపడ్డు. ప్రజలు అంటే ఏం చేస్తారు? రైట్. ఓకే. ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు 3 పార్టీలు పోటీ చేస్తే 3 పార్టీలు అవినీతి పరులు అయితే ఏం చేస్తారు ప్రజలు? ఎవడన్నా మంచోడు దొరికి వాడు వచ్చి పోటీ చేస్తుంటే వాడికి వేయాలి అంటే ఆ రాజకీయ పార్టీలు మంచోళ్ళకు నీతి నిజాయితీ పరులకు టికెట్లు ఇస్తున్నారా? మ్మ్. అయితే అవినీతి రాజ్యం వెళ్తుంది అనుకోవాలా? 100%, మ్మ్. 100% అసలు భరించలేము. నేను ఒక జర్నలిస్ట్ 45 సంవత్సరాలుగా, ఓకే. నేను 45 సంవత్సరాల క్రితం చూసినటువంటి రాజకీయ పరిస్థితులు అంతకుముందు వదిలేయండి, నేను చదువుకునేటప్పుడు అయింది. ఇప్పటికి ఎంత దారుణమైన పరిస్థితులు అంటే మనం ఊహించలేము అసలు. ఈ అవినీతిని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? మరి ముందు రాజకీయ నాయకులు వాళ్ళే పెద్ద అవినీతి పరైనప్పుడు కింది లెవెల్లో అవినీతి జరగదా? ఇప్పుడు చూసాం కదా, ఎవడో హోమ్ గార్డ్ అంట, వాడిని ఏసీబీ రైడ్ చేస్తే వాడి దగ్గర కోట్ల ఆస్తులు వచ్చాయి. అవును, మనం చూస్తూనే ఉన్నాం రోజు ఇలాంటి ఘటనలు మనకు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రైట్. కోటేశ్వర గారు, ఎస్, మరి దీనికి సంబంధించి మీ యొక్క కంక్లూజన్ ఏంటి? రోజు రోజుకి చూసుకుంటే కూడా మరి శ్రమించే వారి సంఖ్య తక్కువైపోతుంది, ఆధారపడే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. మరి దీన్ని దేనికి సంకేతంగా చూడాలంటారు? ఆదాయ పంపిణీ, పునః పంపిణీ అనేటువంటి డిమాండ్ క్రమంగా ముందుకు వస్తా ఉంది. ఎందుకు అంటే అసమానతలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. గడిచినటువంటి 3.5 దశాబ్దాల్లో మన దేశంలో ఇంకా వేగంగా పెరిగాయి. ఈ 10 సంవత్సరాల్లో ఆ వేగం ఇంకా పెరిగేది. అందువలన తగినటువంటి జీవనానికి గౌరవప్రదమైనటువంటి జీవనానికి అనుగుణంగా వేతనాల రూపంలో లేదా ఇతరత్ర రూపంలో సంపద పునః పంపిణీ జరిగే సమాజంలో జరిగినప్పుడే ఆరోగ్యం, విద్య ఇటువంటి రంగాల్లో ఒక స్థిరత్వం ఉంటుంది, ఒక హామీ ఉంటుంది. అందుకు అవసరమైనటువంటి విధానాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సమన్వయపరచుకొని రూపొందించాలి, అమలు జరపాలి. అమలు జరిపినప్పుడే ఇటువంటి జనాభా అసమతూకంలో ఏర్పడేటువంటి లోపాలని సవరించమని ఎవరైనా పిల్లల్ని కనమన్నా లేదా వద్దన్నా గానీ జనం సహృదయంతో అర్థం చేసుకుంటారు, వాటిని ఇంప్లిమెంట్ కూడా చేస్తారు. లేకపోతే ఎవరి కోసం మనం చేయాలి అనేటువంటి ధోరణి కనుక వచ్చేట్లయితే అది రాబోయేటువంటి తరాల్లో అందరికీ నష్టం కలిగిస్తుంది. కనుక ఒక సమగ్రమైనటువంటి జనాభా విధానంతో పాటు సమగ్రమైనటువంటి ఆర్థిక పంపిణీ విధానాన్ని కూడా అనుసరించాలి అనేది నేను చివరిగా చెప్తాను. రైట్. ఓకే, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు, మన్నెం కోటేశ్వరరావు గారు, ఉప్పల్ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు. ఇక మొత్తంగా చూసుకుంటే మరి రోజు రోజుకి కూడా శ్రమించే వారి సంఖ్య తక్కువైపోతుంది, అదేవిధంగా ఆధారపడే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వాలు దృష్టి సారించాలి, అదేవిధంగా యువతలో కూడా మార్పు రావాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. చూసారు కదండి, ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.